హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను లాంగ్ ఫ్రాక్ ప్రిల్స్ అనేది ఈజీగా ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఈ క్లాత్ అయితే మనకి డబుల్ బార్డర్ ఈ విధంగా అయితే అటాచ్ చేశానండి. పైన వైపుకి కింది వైపుకి వస్తుంది కదా, పైన బార్డర్ తీసి కింది వైపుకి అటాచ్ చేశాను. లెంత్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది, అంటే మనకు కావాల్సిన సైజు వచ్చేసింది, కస్టమర్ సైజు. సో ఇప్పుడు మనము ఈజీగా ప్రిల్స్ అనేది ఈ పద్ధతిలో పెట్టుకున్నట్లయితే విప్పడం, కుట్టడం ఇలాంటివి టైం వేస్ట్ కాకుండా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను బాడీ పార్ట్ తీసుకొని దాని నుండి మీకు చూపిస్తాను. మనకు ప్రిల్స్ ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలి, ఏ విధంగా పెట్టేసుకోవాలి అని చెప్పేసి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండి ప్రిల్స్ ఒక్క ఫార్ములా అర్థం చేసుకుంటే. సో ఇప్పుడు మనకి ఈ బాడీ నడుము వచ్చేసి చూడండి 19 ఇంచులు ఉంది, అంటే మొత్తం అరౌండ్ వచ్చేసి 38 ఇంచులు, అంటే పెద్ద సైజు 19 ఇంచులు ఉంది. సో చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నాను నేను 19 ఇంచులు అంటే మొత్తం 38. మనం ఫోల్డింగ్ మీద ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ తీసుకున్నాం కాబట్టి మెజర్ 19 అని మెజర్ చేశాను. సో ఇప్పుడు ఈ మనకి ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, ప్రిల్స్ పెట్టుకోవాలని ఆ పార్ట్ చూడండి. ఇప్పుడు దీనికి ఎలా మెజర్ చేయాలనేది చూపించబోతున్నాను. సో ఇప్పుడు మన క్లాత్ వచ్చేసి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి. ఫస్ట్ అంటే ఇంచెస్ వైపు ఉండే విధంగా ఈ విధంగా టేప్తో మొత్తం క్లాత్ని అంతా కూడా కొలుచుకోవాలి. సో ఇప్పుడు నేను క్లాత్ని అంతా కూడా చూడండి ఈ విధంగా కొలుస్తున్నా. ఇప్పుడు టేప్ మొత్తం ఉన్నంత వరకు అయితే చూడండి 150 వచ్చింది. అంటే 60 ఇంచెస్లో తీసుకుంటున్నాం కదా మనం. సో తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఆ 60 ఇంచెస్ తర్వాత మళ్ళీ టేపు 60 ఇంచెస్ వరకే ఉంటుంది కదా, అటు సైడ్ కూడా మిగిలిన క్లాత్ని కొలిచినప్పుడు మనకి ఇంకా 20 ఇంచులు వచ్చింది, అంటే మొత్తం 80 ఇంచులు 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఇది. సో ఇప్పుడు 80 + 80 చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నా నేను. 80 + 80 అంటే మనకి 160 సెంటీమీటర్స్ క్లాత్ అనేది అయితే ఉంది. మొత్తం క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ వరకు ఉందండి. సో దాన్ని నేను ఈ విధంగా ఇంచెస్లో కొలుచుకున్నాను. ఇంచెస్లో 160 అంటే ఇప్పుడు 160/19. ఇప్పుడు మనకి నడుము లూజ్ ఉంది కదా 19 అని చెప్పి, ఆ 19 మీకు ఎంత వస్తే అంత నడుము, మీ క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఎన్ని ఇంచెస్లో వస్తుందో అన్ని ఇంచెస్ డివైడెడ్ బై నడుము లూజు. అంటే మనం వన్ సైడే మెజర్ చేస్తున్నాము నడుము లూజ్ అనేది. చూడండి, నేను మీకు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను మొబైల్లో. సో ఇప్పుడు మనకి 80 + 80 160 వచ్చింది కదా ఇంచెస్తో మెజర్ చేసినప్పుడు, డివైడెడ్ బై 19 అంటే మన నడుము లూజ్ ఇది. సో ఇప్పుడు ఎంత వచ్చింది 8.42 అంటే 8 పైన, అంటే 8.5 కంటే కొంచెం తక్కువ, 2 గీతలు 3 గీతలు ఆ విధంగా 8.42 అని మనం ఒక్కొక్క ప్రిల్ వెడల్పు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చుల కోసం ఇక 2 ఇంచెస్ అనేది వదిలేస్తాను. సో ఇప్పుడు 8.42 అంటే చూడండి 8.5 కంటే కొంచెం తక్కువ. సో ఈ విధంగా 8.5 కంటే కొంచెం తక్కువ, ఒక గీత అక్కడికి ఈ విధంగా మెజర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం వదిలేసానండి. మనం బాడీ పార్ట్లో ఎంత తీసుకుంటామో అంత వదిలిపెడితే సరిపోతుంది. కొందరు 1.5 ఇంచెస్ తీసుకుంటారు,
కానీ నేను ఇప్పుడు మాత్రం 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని అది వదిలిపెట్టేసుకొని చూడండి, ఇక్కడ మనకి ప్రిల్ వెడల్పు కూడా ఎంత అనేది చూసుకోవాలండి క్లాత్ని బట్టి. సో నేను ఇప్పుడైతే పెద్దగానే ప్రిల్స్ అనేది పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ 8.42 మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1-2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఖర్చుల కోసం అని 2 ఇంచులు వదిలేసాము. ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి మన ప్రిల్ వెడల్పు ఎంత వచ్చింది, 8.42. అక్కడికి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ప్రిల్ వెడల్పు మనము 1 ఇంచు పెట్టుకోవాలా, 2 ఇంచులు పెట్టుకోవాలా, అది మన చాయిస్. ప్రిల్స్ పెద్దగా కావాలనుకుంటే ఈ విధంగా నేను 2 ఇంచులకి చూడండి, ఈ విధంగా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసి మళ్ళీ ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుండి 8.42 మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ 8.42 ప్రిల్ వెడల్పు మనం ఇప్పుడు మెజర్ చేసేది ప్రిల్ వెడల్పు 8.42 అంటే క్లాత్ ఆ 8.4 నుండి మళ్ళీ ఇక్కడ నుండి 2 ఇంచులు. 2 ఇంచులు ఎందుకోసం అంటే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఈ మార్కింగ్ వరకు. ఈ విధంగా ప్లీట్స్ అనేవి అన్నీ సమానంగా వస్తాయి. చూడండి, ఈ ప్లీట్స్ అనేది నేను వెడల్పుగానే పెడుతున్నాను. పెద్ద పిల్లలకి ఈ విధంగా పెడితేనే బాగుంటాయి, చిన్నపిల్లలకి కొంచెం చిన్నగా పెట్టాలి. చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి 8.42 మార్కింగ్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుండి మన ప్రిల్ వెడల్పు కోసం 2 ఇంచులు ఈ విధంగా ఆ క్లాత్ని అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 8.42 అంటే మీకు ఎంత వస్తే అంతే. నాకు ఇప్పుడు ఈ క్లాత్ని బట్టి 8.42 అని వచ్చింది డివైడ్ చేస్తే. చూడండి, 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ 8.42 వరకు ఒక మార్కింగ్. తర్వాత ప్రిల్ వెడల్పు కోసం 2 ఇంచులు. సో ఈ 2 ఇంచుల దగ్గరికి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ ఒకే దగ్గరికి రావాలి. చూడండి, ప్రిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నీ సమానంగా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈజీగా అర్థమవుతుందండి. మళ్ళీ చూడండి, ఇక్కడ నుండి 8.42 అన్నీ ఒకేసారి పెడితే కన్ఫ్యూజ్ అవుతుందని నేను మీకు చూపించడం కోసం ఒక్కొక్క ప్రిల్ ఈ విధంగా మెజర్ చేసి పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మళ్ళీ 8.42 ఇక్కడ నుండి 8.42 ఇక్కడ మెజర్ చేసుకొని తర్వాత 2 ఇంచులు ప్రిల్ వెడల్పు. చూడండి, మనం క్లాత్ ప్రిల్ కోసం తీసుకోవాల్సింది 8.42, వెడల్పు వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్. ఈ విధంగా మళ్ళీ ప్రిల్ కోసం ఇక్కడ నుండి 8.42 తర్వాత 2 ఇంచులు మళ్ళీ ఇక్కడ ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి లోపలికి మొత్తం క్లాత్ని అంతా ఫోల్డ్ చేయాలి ఆ 8.42 దగ్గరికి. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఒకే విధంగా పెట్టేసుకోవాలి 8.42. చూడండి, తర్వాత ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ ప్రిల్ వెడల్పు కోసం. ఈ మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ప్రిల్స్ అన్నీ ఎంత సమానంగా ఉన్నాయో. అన్నీ మనకి కుట్టడం విప్పడం ఈ రిస్క్ లేకుండా ఉంటుందండి. ఒకసారి ఇలాంటి ఫార్ములాతో అయితే లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ చిన్నపిల్లల లంగా బ్లౌజ్ కానీ ప్రతి ఒక్కటి ఈ విధంగా నడుం లూజ్తో మనం ఈ విధంగా మెజర్ అనేది చేసుకున్నట్లయితే మనకి విప్పడం కుట్టడం అట్లా రిస్క్ అనేది లేకుండా ఉంటుంది. చూడండి, మళ్ళీ 8.42 ప్లస్ 2 ఇంచెస్ ఇక్కడ ప్రిల్ వెడల్పు. ఈ క్లాత్ని అంతా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయడం, ఒక స్టిచ్ వేసేయడం అంతే. చాలా ఈజీ. మొత్తం అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, అన్నీ ఒకే విధంగా వచ్చాయి సమానంగా. ప్రిల్స్ అనేది ఎక్కడ మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అసలు రాదు, ఎందుకంటే మనం మెజర్ చేసే కదా పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా అయితే
రెడీ అయిపోయింది. సేమ్ లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగానే పెట్టేసుకొని నేను బాడీ పార్ట్ అయితే అటాచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. నేను హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా చిన్న పఫ్ అనేది పెట్టేశానండి. బ్యాక్ ఇంతకుముందు నెక్ కటింగ్ వీడియోలో చూపించాను ఈ నెక్ అనేది, ఒకసారి చెక్ చేయండి. వెనకాల 2 రౌండ్స్ వచ్చేసి నాట్స్ అండి ఇవి చూడండి, 2 రౌండ్స్ వెనకాల ఇవి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. పిల్స్ చూడండి ఎంత చక్కగా సమానంగా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి.